నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం మేషరాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? శని వక్రీ అనగానే మనం యాక్చువల్గా చూస్తే 27వ తారీఖు జూలై 2026 నుంచి డిసెంబర్ 11వ తారీఖు 2026 వరకు శని వక్రగమనంలో ఉంటాడు. అంటే సుమారు 137 రోజులు. 11th డిసెంబర్ 2026 వరకు ఉంటాడు. ఆల్రెడీ 27th జూలై నుంచి స్టార్ట్ అయ్యాడు. సో వక్రీ అనగానే మనకి తిరోగమనం, అంటే గ్రహాలు ఎప్పుడు సంచరించేటప్పుడు ముందు క్రమంలోకి వెళ్తాయి. అలాంటిది వక్రగమనము శని అన్నప్పుడు అది తిరోగమనం. ప్రస్తుతం శని మనకి మీనరాశిలో ఉంటాడు. యాక్చువల్లీ ఈ వక్రగమనంలో శని సంచారం తిరోగమనం అంటారన్నమాట. దీన్ని ఇది రాహువుతో సమ్మేళనం ఉంటుంది. అయితే ఇది రేవతి నక్షత్రంలో ఉండడం వల్ల, రేవతి నక్షత్రాధిపతి బుధుడు. సో ఈ 137 రోజులు ఈ వక్రగమనంలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావము మేషరాశి మీద ఎలా ఉంటుంది అని అడిగారు. సో మనకి మేషరాశి అయినా మేష లగ్నమైనా కానీ మేషరాశికి వ్యయభావం అంటే మీనరాశిలో ఉంటాడు. యాక్చువల్లీ శని వ్యయభావంలో ఉంటాడు. కానీ ఏ భావాలకు అధిపతి అయినా అంటే దశమ లాభస్థానానికి శని అధిపతి, అంటే మకరము కుంభానికి అధిపతి. సో మరి శనికి ఎటువంటి ప్రభావం కలిగి ఉంటాడు ఈ మేషరాశి వాళ్ళకి? గోచార ఫల రీత్యా చూసుకుంటే యూనివర్సల్ అనాలిసిస్ ఒకటే ఉంటుంది. అదే మీ జన్మ లగ్నాన్ని బట్టి తీసుకున్నాం అనుకోండి. మీ జన్మ లగ్నాన్ని బట్టి చూసుకుంటే మరి మీ లగ్నాన్ని బట్టి మీకు ఎటువంటి గ్రహస్థితి ఉంది, అంటే మిగతా ఏ గ్రహాల సమ్మేళనం ఉంది అన్నది మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూస్తే అది డిఫరెంట్ అనాలిసిస్ ఉంటుంది. అంటే మీరు మేషరాశి వాళ్ళకి కేవలం రాశి రీత్యానే చూస్తే వ్యయభావంలో ఉండేటువంటి శని ఇప్పుడు వక్రిలో ఉంటాడు, రాహుతో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ దశమ లాభస్థానాధిపతి ప్రభావము వీళ్ళకి ఉద్యోగానికి లాభం, అంటే బిజినెస్, ఇది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఒకటి దశమ భావం అంటే ఉద్యోగం, మీరు చేసేటువంటి పనులు, మన కర్మలు, ఇది కర్మస్థానాధిపతి అని కూడా అంటారన్నమాట. ఈ కర్మలను ఆచరింపజేసేవాడు ఇన్ జనరల్ గా జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో శనిని అధిపతి కింద చెప్తారు. అలాంటి శని వీళ్ళకి వక్రగమనంలో మీనరాశిలో వ్యయభావంలో ఉండేవాడు ఇప్పుడు రాహుతో కలిసి ఉండడం వల్ల, రాహు ఎక్కడ ఉన్నాడో కూడా చూడాలి. రాహు ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం గోచారంలో కుంభరాశిలో లాభస్థానంలో ఉంటాడు మేషరాశి వాళ్ళకి. సో రాహు అంటేనే మాయ, రాహు అంటేనే ఇల్యూజన్ మేడం. అంటే మీకు అన్ని ఉన్నట్టు కనపడతాయి, అన్ని అయిపోతున్నట్టు కనపడతాయి. తీరా మీరు ఎండమావుల్లాగా మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు. సో మీకు చాలా మందిలో మీరు చూస్తాడు అండి, వాళ్ళకి ఒక ఐడియా రాగానే నా పని చేసేస్తాను, అయిపోతుంది, ఇంకేముంది అన్నట్టు ఉంటారు. అంటే దే విల్ బికమ్ మోర్ ఓవర్ ఆప్టిమిస్టిక్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద యాక్షన్, బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రొసీజర్. దే ఆర్ వెరీ ప్రెట్టి కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ విల్ హ్యాపెన్. ఈ లక్షణాలు మీకు ఎక్కువగా చదువుకునే యువతలు ఎక్కువ ఉంటాయి. ఏమన్నా నేను చేసేస్తా, ఇది చేసేస్తా, అది చేసేస్తాను, క్రాక్ చేసేస్తాను, టాప్ అయిపోతానని చెప్తారు. అక్కడి నుంచే కదా వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే పూర్తిగా నమ్ముతారో ఆచరణకు వచ్చేటప్పటికి అది మీకు చేతిలోకి రాదో అదే మాయ. యూ బిలీవ్ సంథింగ్, బట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ యాక్షన్ ఆర్ బిఫోర్ ద యాక్షన్, వెన్ యూ ఓపెన్ యువర్ హ్యాండ్స్, నథింగ్ అపియర్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే మనం ఏదో ఊహించుకున్నాం, ఏదో అయిపోద్ది అనుకున్నాం, కాలేదు. ఇది ఎందుకు చెప్తున్నాను మేషరాశి వాళ్ళకంటే, లాభస్థానము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో మేషరాశి వాళ్ళు. ఎందుకంటే లాభస్థానము అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ మార్కెట్లో బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు, చాలా తెలివిగలవాడు, చాలా లక్షల కోట్లు సంపాదించాడు. సో మీకు ఎలాంటి నమ్మకం ఉంటుంది అతని మీద? అరే రేపు పొద్దున మనకు 4 డబ్బులు వస్తే మనం కూడా మన స్నేహితుడికి ఇద్దాం. ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, రియల్ ఎస్టేట్లో పెట్టాడు బాగా, అతను కూడా రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించుంటాడు, ఎప్పుడు వచ్చినా లగ్జరీ కార్స్, లగ్జరీ లైఫ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది లాభస్థానం అండి. మీ ఫ్రెండ్స్ మీకు కష్టకాలంలో వచ్చి హెల్ప్ చేసినా లాభస్థానమే, మీ స్నేహితులు నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసినా లాభస్థానమే, లేదా మీ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని చెప్పి మీరు డబ్బులు ఇచ్చినా కానీ అది లాభస్థానం. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద 11th హౌస్, లాభస్థానము ఇన్వెస్ట్మెంట్స్కి, ఫైనాన్షియల్ స్టేటస్కి, ఈవెన్ ఫ్రెండ్స్ అండ్ బెనిఫాక్టర్స్, వీళ్ళందరూ చుట్టూ తిరిగేది లాభస్థానం. ఈ లాభస్థానంలో రాహు ఉంటే ఆ రాహుతోని ఇప్పుడు వక్రిలోకి వచ్చాడు శని. సో ఖచ్చితంగా ఇందులో ఫస్ట్ వచ్చే మార్పు ఏంటి? ఎందుకంటే వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి హెల్త్, ద టాప్ ప్రయారిటీ ద హెల్త్. సో అన్సర్టనిటీ, అన్ఎక్స్పెక్టెడ్నెస్,
ఊహించనివి మీ జీవితంలో ఏదైనా జరుగుతాయి. ఇవాళ సడన్గా ఒక అతనికి ఆరోగ్య సమస్యలు వచ్చేసినాయి. ఎప్పుడు లేనివాడు సడన్గా కొలాప్స్ అయిపోతున్నాడు. అసలు ఇన్ని రోజులు ఊహించని ఆరోగ్య సమస్యలను వస్తున్నాయి. సో ఇది దీంతో పాటు సడన్గా ఉద్యోగం మానేయాలనిపిస్తుంది. ఎందుకంటే దశమాధిపతి కూడా కదా ఉద్యోగం. ఓకే. సో ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వెళ్ళిపోవాలి. వ్యాపారంలోకి వెళ్ళిపోవాలంటే నాకు ఫస్ట్ ఏంటి సెక్యూరిటీ, మేషరాశి వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ సర్కిల్లో ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఏ ఫీల్డ్లో ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యారు అన్న చూసుకుంటారు వీళ్ళు. ఓకే. సో ఈ వక్రిలో ఉన్నటువంటి శని మాయారూపం ఇచ్చేటువంటి రాహు అంటే ఛాయాగ్రహం అంటారు దాన్ని. దీనివల్ల వీళ్ళకి అనర్థాలు జరిగేటువంటి సందర్భం కూడా ఇదే అని చెప్తుంది వక్రం. ఓకే. శని వక్రిలో మీరు గతంలో ఏం చేశారు? మీరు ఈ బిల్డింగ్లో ఉన్నాం మేడం, ఈ బిల్డింగ్ ఊరికి రాలేదు కదా, 4 గోడలతో రాలేదు, దీనికి స్ట్రాంగ్ ఫౌండేషన్ అది. సో మీరు గడిచినటువంటి కొంతకాలంగా మీరు ఇవాళ బిజినెస్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు, అక్కడ కూడా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే జాబ్ మానేసి బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు, జాబ్ మానేసి ఇంకొక జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఎనీథింగ్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్ యాజ్ అన్ అడ్వెంచర్, రిస్క్. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఎప్పుడు అడ్వెంచర్కి రిస్క్ దగ్గర ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఎంత దూరం ఉంటారో వీళ్ళంత దగ్గరగా ఉంటారు. సో వక్రిలో ఉన్నటువంటి శని వీళ్ళకి 2 ఏరియాస్లో మోస్ట్ కాంప్లికేటెడ్ ఉంటాడు ఈ 137 days. ఒకటి వీళ్ళకి ఏదో చేసేయాలి, ఏదో చేసేస్తే అయిపోతుంది. ఒకవేళ మనకి ఏమైనా సెక్యూరిటీ ఏమైనా ఉందంటే కూడా మన స్నేహితుల్ని నమ్ముకొని లేదా మన వెల్ విషర్స్ అనుకునే వాళ్ళని నమ్ముకొని మనం ఇంకా రిస్క్ తీసుకుంటాం. మాత్రం ఈ 137 రోజులు మేషరాశి వాళ్ళకి కరెక్ట్ టైం కాదు. ఓకే. ఎప్పుడు అది మీరు రిస్క్ అడ్వెంచరస్ లైన్లోకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, అది కూడా బేస్డ్ ఆన్ సమ్ ఎక్స్టర్నల్ సపోర్ట్. ఇట్ మే బీ యువర్ బ్రదర్, ఇట్ మే బీ యువర్ ఫ్రెండ్, ఆర్ ఇట్ మే బీ సంబడి ఎల్స్ టు హోమ్ యూ అడ్మైర్. ఓకే. మీరు అడ్మైర్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు కదా కొంతమంది. సో ఈ యొక్క వక్రీలో ఉన్నవాడు మీకు అన్ని అయిపోతున్నట్టు కనపడేటట్టు చేస్తాడు, కానీ నిజంగా ఫలితం ఇస్తాడా? మరి అలా అని చెప్పి మనం ఉట్టి చేతులతో కూర్చొని ఇంకా ఏమి చేయకుండా ఈ 137 అంటే సుమారు అది 4.5 months టైం. అది ఈ 4.5 months టైం నేను ఖాళీ కూర్చోవాలనే ప్రశ్న కూడా మేషరాశి వాళ్ళకి రావచ్చు. అవునా కదా? మీ ఎక్స్ప్రెషన్ చూస్తే అలానే ఉంది. ఏమో 4 గంటలు 4 నెలలు ఇంట్లో ఖాళీ కూర్చోమంటున్నాడు అన్నట్టుందని. అయితే ఈ వక్రీలో ఉన్నటువంటి శని బ్రైటర్ సైడ్ కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఎటువంటి లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చూసుకుంటే, మనం ఓవరాల్గా గోచారంలో చూసుకుంటే మేషరాశి వాళ్ళకి 4th భావంలో మన June 2 నుంచి వాళ్ళకి గురు సంచారం జరిగింది. గురు పరమ ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నాడు. సో వీళ్ళు దాన్ని కూడా అనాలిసిస్ చేస్తే వీళ్ళు ఎలా తీసుకోవచ్చండి? వీళ్ళు ఒకవేళ గడిచిన 6 నెలలు, 1 సంవత్సరం లేదా 3-4 సంవత్సరాల నుంచి మీరు ఒక రంగంలో కష్టపడ్డారు, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ స్టేటస్ని పెంచేది, దానికి సంబంధించిన విషయాల్లో మీరు ఆల్రెడీ శ్రమపడి దాని మీద ప్లానింగ్ చేసి దాంట్లో ఆల్రెడీ దెబ్బలు తిని ఒకవేళ ఫైనాన్షియల్ లాసెస్ నుంచి రికవర్ అవుతున్నారు అంటే దెన్ యు ఆర్ అడ్వైజ్ టు గెట్ ఇన్ టు ఎనీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఒక ఫౌండేషన్ లెవెల్లో వేసుకొని ఫౌండేషన్ లెవెల్ నుంచి మీరు ఎస్టాబ్లిష్ అయితే మీకు వక్రీ ప్రభావం అంత తీవ్రంగా నెగిటివ్ ఉండదు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పినంత ఏంటంటే, కొత్తగా ఎటువంటి దాని మీద హార్డ్ వర్క్ చేయకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి రీసెర్చ్ చేయకుండా జస్ట్ మీరు చేయాలి అనుకుంటున్నారు, మార్కెట్లో కానీ మీరు యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడైనా సోషల్ మీడియా ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తున్నారు, లేదా కొన్ని సోషల్ మీడియాలో కూడా మీకు చాలా ఎంటైసింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, పలానా చోట ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ అది చేయండి, ఇక్కడ ఇది చేయండి. ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి కూడా ఎన్ని యాడ్స్, మన ఇండియాలో లోకల్ యాంకర్స్, లోకల్ టీవీ ఛానల్స్ కూడా ఎన్ని వస్తున్నాయి చూడండి. ఎక్కడెక్కడ ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, మెడికల్ ఫీల్డ్కి సంబంధించినవి, ఎడ్యుకేషన్ సెంటర్స్వి, ఇక్కడ యాడ్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి. సో అలా మీరు అడ్వెంచరస్గా వెళ్ళి ఎవరో చెప్పారనో వెళ్ళడానికి మాత్రం చేసే ప్రయత్నం వెనక ఒకటి చూసుకోండి, మీరు దాని మీద వర్క్ చేశారా లేదా, దాని మీద మీకు నాలెడ్జ్ ఉందా లేదా, దాని మీద మీరు హార్డ్ వర్క్ చేసి రేపు పొద్దున అందులో ఏమైనా కొట్టినటువంటి సందర్భంలో ఒకవేళ అనిశ్చితి అంటే మీకు అన్సర్టనిటీ ఏమైనా ఫామ్ అయితే దాని నుంచి మీరు రికవర్ అవ్వగలిగేటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఉందా మీ దగ్గర ఆల్రెడీ, లేదా దాని నుంచి రికవర్ అయినా కానీ ఒకవేళ రికవర్ కాలేకపోయినా కానీ మీకు ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ మీకు ఎకనామికల్ సోర్సెస్ ఏమున్నాయి అన్నది చూసుకొని కనుక ముందుకెళ్తే, మీరు చూడండి ఇది వక్రి, ఇది వీళ్ళకి లాభప్రాయమే. అంటే
ఈ కండిషన్స్ మీద లేదు మా 5 స్నేహితులు ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయారు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. నేను ఈ మధ్య కొన్ని వందల మందిని చూసాను మన హిట్లో. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. అంతకుముందు ఆ పిల్లవాళ్ళు 4-5 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ జాబ్ చేసి ఇక్కడ జాబ్ సరిగా సెటిల్ కాకుండా, స్టేబుల్ జాబ్స్ లేవు, కన్సిస్టెన్సీ లేదు జాబ్లో. వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ ఆల్రెడీ ఎంఎస్ చేసిన వాళ్ళు 5 years 7 years లాస్ట్ 3 years నుంచి అక్కడ ఉన్నవాళ్ళు. ఓన్లీ అమెరికా కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్, జర్మనీ, ఈవెన్ యూకే కూడా. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంది. ఒక పక్కన వెనక్కి రాలేరు, లోన్స్ కట్టాలి. రెండోది ఇంట్లో పోనీ ఆర్థిక పరిస్థితి ఏమన్నా బాగుందా, తల్లిదండ్రులు ఏమన్నా ఒకవేళ వీళ్ళు వచ్చినా కానీ కొంత టైం తీసుకున్న లోన్స్ క్లియర్ చేసే స్టేజ్ ఉందా? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా వెళ్ళారు. అది అలాంటి వాళ్ళకి గినక ఒకవేళ వాళ్ళకి ఇంకా మేష రాశిలో కానీ మేష లగ్నంలో కానీ కూడా జన్మించుంటే ఖచ్చితమైనటువంటి అన్సర్టనిటీస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చెప్పాను, ఎందుకంటే వ్యయభావంలో ఉంటాడు. వ్యయము అంటే ఏంటి మేడం? వ్యయము అంటే మోక్ష భావం అంటే ఏంటి? మోక్షం అంటే మన వాళ్ళు ఏమంటారు, మన హిందూ సమాజంలో పలానా వాడు చనిపోయాడు అన్నాడు, వాడు మోక్ష ప్రాప్తిని పొందాడు అంటారు. మోక్ష ప్రాప్తి అంటే ఏంటి? మన దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడం అంటే మన వాళ్ళు జనరల్గా చెప్తారు. మాస్ లాంగ్వేజ్ వాడు పోయాడంటారు, కొంతమంది చచ్చాడంటారు, కొంతమంది చనిపోయాడు అంటారు, ఇలా అంటారు, కాలం చేశారంటారు. సో మోక్ష భావము అంటే ఏంటి? ఇంటలెక్చువల్గా ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే మేడం, మీకు ఏమైనా బెడ్ రిడన్ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఓవరాల్గా మీకు ఒక వారం రోజులు 10 రోజులు జ్వరం వస్తే కూడా మీరు చేసేది ఏంటి? హారిజెంటల్ పోస్చర్, అంటే పడుకోవడం, మంచం మీద రెస్ట్. సో కాబట్టి బీపీ ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు మేషరాశికి ఇవన్నీ పర్టికులర్గా చెప్తున్నాను అంటే, మేషరాశి వాళ్ళు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, సెల్ఫ్ బిలీఫ్తో ఉంటారు. కానీ డెసిషన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకళ్ళు సలహా తీసుకుంటారు. విచిత్రం చూడండి, ఒక డెసిషన్ తీసుకోవాలంటే కంప్లీట్గా ఎవరిదో ఒకళ్ళ ప్రమేయము, ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు పూర్తిగా 100% డెసిషన్ వీళ్ళ మైండ్లో ఉండదు. మరి అలాంటప్పుడు వ్యయభావంలో ఉన్నటువంటి శని వక్రిలో రాహుతో కలిసినప్పుడు వీళ్ళకి ఎంత ప్రణాళిక, ఎంత పద్ధతిగా ఉండాలి వీళ్ళు. సో కాబట్టి ఇందులో నా సూచన ఏంటంటే, మీరు ఒకవేళ జాబ్ చేంజ్ చేయాలనుకుంటే, ప్రొఫెషనల్ జాబ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు ఆ ఫీల్డ్లో ఆల్రెడీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎస్ యూ కెన్ మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది కాబట్టి మీరు ఏమన్నా వేరే కంపెనీ నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి మీకు ఏమైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా వెళ్ళచ్చు. బిజినెస్లో ఉన్నారు, బిజినెస్లో ఎక్స్పాన్షన్కి ఎప్పటి వరకు మంచి టైం వీళ్ళకి అంటే ఈ 31st October. అది కూడా ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అయి ఉండాలి మేడం. ఇక్కడ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు బ్యాంక్రప్ట్ అయిపోయింది, మొత్తం డోల్డ్రమ్స్లో ఉన్నాము. ఇది తీసేసి మనం ఇంకొక బ్రాంచ్ పెడదాం లేదా ఇంకొక ఫీల్డ్లోకి వెళ్దాం, అస్సలు కరెక్ట్ టైం కాదు. సో ఏదైనా కానీ శని ఏం చేస్తాడంటే, మీరు ఎంత బలమైనటువంటి ఫౌండేషన్ కలిగి ఉన్నారు, ఎంత బలమైనటువంటి పునాదులు వేశారు మీ జీవితానికి, అది కనుక మీరు ఇగ్నోర్ చేశారనుకోండి మేడం, మళ్ళీ పునాదులు వేయిస్తాడు మీతో. మన స్కూల్లో చూడండి, మనం హోంవర్క్ సరిగా చేయకపోతే రేపు మళ్ళీ చేసుకురారు హోంవర్క్ అని, అదే హోంవర్క్ మళ్ళీ ఇస్తారు. సో శని వక్రి అంటే హోంవర్క్ మేడం. సింపుల్గా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, మీ పిల్లవాడికి మీరు హోంవర్క్ టీచర్ ఇస్తే సరిగా చేయలేదు, వాడు క్యాపిటల్ లెటర్స్ రాసి స్మాల్ లెటర్స్ రాశాడు, వీడికి శ్రద్ధ లేదు. ఎందుకంటే మీరు ఎవ్రీ ఇంగ్లీష్ వర్డ్ ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ రాస్తారు స్టార్ట్ చేసేటప్పుడు. సో మీ పిల్లవాడు అది వాడు ఏదో రాయాలి కదా, మేడం ఇచ్చింది కదా అని రాసుకుంటూ పోయాడు అనుకోండి, అప్పుడు చెప్తుంది వీడికి శ్రద్ధ వచ్చే వరకు కావాలని చెప్తుంది. మీరు కరాటే కిడ్ అనే మూవీ ఉంటుంది, అందులో ట్రైనింగ్ ఇస్తాడు స్టూడెంట్కి. ఒకటే పని ఉంటుంది, రోజు ఒక జాకెట్ అక్కడున్న ఒక స్టిక్ ఉంటుంది, కట్టె ఉంటుంది, దాని మీద వెయ్యాలి తీయాలి. వాడికి విసుగు వచ్చేస్తుంది. ఎందుకు అంటే క్రమశిక్షణ లేదు అని. సో క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఫర్ సాటర్న్. శనికి క్రమశిక్షణ ఎంత ఇంపార్టెంటో శ్రమ కూడా అంత ఇంపార్టెంట్. ఈ రెండు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా నిజాయితీ ఉంటుంది అన్నది శని యొక్క భావం. సో కాబట్టి ఇందులో శని వక్రిలో ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం రాహుతో కలిసినాడు అని మీరు భయభ్రాంతులు అవ్వాల్సినంత అవసరం లేదు, ఒకవేళ మీరు ఈ ఏరియాస్లో ఆలోచించుకుంటే. ఇంకొక విషయం కూడా ఏముంటుందంటే, దశమభావం అంటే కర్మస్థానం అని చెప్పాను కదండి. ఒకవేళ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో ఏమైనా ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు వ్యవహారాలకు వెళ్ళారు అనుకుంటే కూడా, మీరు ఆ కోర్టు వ్యవహారాల్లో 3rd person వల్ల 4th person వల్ల వెళ్తే విత్డ్రా చేసుకోండి. భార్యాభర్తలకు డైరెక్ట్గా ఉండే గొడవలు వేరే ఉంటాయి మేడం. లవ్ మ్యారేజ్ చేసుకున్న కాదు, అరేంజ్ మ్యారేజ్ కూడా కావచ్చు.
సో భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి డైరెక్ట్ ఇష్యూస్ని వాళ్ళు డైరెక్ట్గా సాల్వ్ చేసుకోవడం బెటర్. థర్డ్ పర్సన్ వల్ల, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, అత్తగారు మామగారు కావచ్చు, బయట వ్యక్తులు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. థర్డ్ ఫోర్త్ పర్సన్ వల్ల ఒకవేళ మీరు ఫిజికల్గా దూరం అయిపోయారంటే, అత్తగారింటికి వెళ్ళిపోవడం ఏవో చేస్తే కదా, కోర్టు వరకు వెళ్ళారనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళి, ఎందుకు శని ఏం చేస్తాడు, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావో రూట్స్ మళ్ళీ అక్కడ పంపిస్తాడు. వెన్ ఇట్ కమ్స్ టు రిఫార్మింగ్, సాటర్న్ ఎక్స్పెక్ట్ రిఫ్లెక్షన్. మీరు గతం నుంచి ఏం నేర్చుకున్నారు, అది సాటర్న్ చేస్తాడు. సో కాబట్టి వక్రిలో ఉన్నంత మాత్రాన మేషరాశి వాళ్ళందరికీ చెడు జరుగుతుంది, ధన నష్టం అని కాదు. వక్రి ఈజ్ జస్ట్ ఏ పర్ఫెక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్. కాబట్టి 1-2 సార్లు మీకు హోంవర్క్ చేయిస్తాడు, పర్ఫెక్ట్గా చేయిస్తాడు. వక్రిలో ఉన్నాడు. కాకపోతే ఇందాక కూడా చెప్పాను కదా మేడం, ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోకండి. ఫైనాన్షియల్ రిస్క్ తీసుకుంటే కూడా మీకు బ్యాకప్ చూసుకోండి. రెండోది, రిస్క్ ఎవరితో తీసుకోకూడదు, స్నేహితులను ఓన్గా గుడ్డిగా నమ్మి పెట్టేసి వాడు అయిపోయాడు మనం అయిపోయింది. నేను ఎంతో మంది స్నేహితులను కూడా చూశాను, అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి బ్లాక్ అయిపోయారు మేషరాశిలో ఉండేవాళ్ళు. సో భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇది చెప్పగలను, డైరెక్ట్ యాక్సెస్ మంచిది. థర్డ్ ఫోర్త్ పర్సన్ వాళ్ళు మీరు కోర్టుకు వెళ్ళారు, విడిపోయారు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి 1-to-1 మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం. అంటే ఇది శని వీళ్ళకి మంచి ఒక రకమైనటువంటి వాళ్ళలో ఒక ఎన్హాన్స్మెంట్. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి కొత్త వెలుగు, మనకి వర్షాకాలంలో కొత్త చిగురు వస్తుంది చూడండి, అది కూడా చెప్పచ్చు ఇందులో. ఇక్కడ దశమాధిపతి అవుతాడు. లాభస్థానం, బిజినెస్ పోర్ట్ఫోలియో, ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెడితే 10th హౌస్ స్టాండ్స్ ఫర్ వాట్, కర్మ. మీ కర్మలను ఆచరింపజేసే విధానంలో మీరు గతంలో కర్మలు ఎలా చేశారు, ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారు, ఎటువంటి భావాలతో ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. సో ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఆ పని స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యే టైంలో మీరు ఏం మార్పులు వచ్చినాయి. సో కాబట్టి శనికి నా దృష్టిలో ఒకవేళ ఈ యాంగిల్లో కనుక మేషరాశి వాళ్ళంతా ఆలోచించుకుంటే, శని వక్ర ప్రభావం అనేది వాళ్ళకి ఈ ముందు జాగ్రత్తలతో వెళ్తే వీళ్ళు ఊహించుకున్నంత, లేదా మార్కెట్లో శని వక్రి గురించి ఎంతైతే హైప్ నడుస్తుందో అంత తీవ్రమైనటువంటి చెడు కానీ, విషాదకరమైనటువంటి ఘటనలు కానీ వాళ్ళ జీవితంలో, లేదా వాళ్ళు ఏదో కోల్పోయాము అన్నటువంటి దిగ్భ్రాంతిలోనో, కోల్పోతాము అన్న భయంలో ఉండాల్సిన అవసరం లేదు అన్నది మాత్రం నా బలమైనటువంటి వాచ.